చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిన మాట వాస్తవమేనని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నిర్ధారించింది. ఈ దోపిడీలో నాటి బాబు ప్రభుత్వంతో కలిసి కుట్ర రచన చేసిన షెల్ కంపెనీ ఎండీ కన్విల్కర్, నాటి సిమెన్స్ ఇండియా ఎండీ సుమన్ బోస్లకు చెందిన 23.54 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాచరాస్తులను ఈడీ తాజాగా జప్తు చేసింది. వందల కోట్ల ప్రజాధనం లూటీ అయిన ఆరోపణలు నిజమేనని తేల్చింది. దోపిడీ సొమ్ములో సింహభాగం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లాయని గతంలోనే ఈడీ తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసింది. సో ఇక ఈ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు తప్పించుకోవడం సాధ్యం కాదని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఈడీ వేడితో టీడీపీ పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న భారీ అవినీతి కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కొరడా జొలిపించింది. అసలు స్కామే జరగలేదని, ఇంతవరకు బుకాయిస్తూ వచ్చిన చంద్రబాబుది కేవలం దబాయింపు సెక్షనే అని తేలిపోయింది. దోపిడీ ముమ్మాటికి నిజమే అని ఈడీ మరోసారి నిర్ధారించింది. ఈ దోపిడీలో చంద్రబాబుతో పాటు చేతులు కలిపిన షెల్ కంపెనీ ఎండీతో పాటు సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీకి చెందిన స్థిరచరాస్తులను అధికారులు జప్తు చేశారు. ఇక తర్వాతి దశలో దోపిడీ సొమ్ము అందుకున్న వారికి అరదండాలు వేసి బోనులో నిలబెట్టడమే అంటున్నారు నిపుణులు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్పై విడుదలైన నారా చంద్రబాబు నాయుడి స్కిల్ స్కామ్పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. జైల్లో ఉన్నంతకాలం తనను అన్యాయంగా అరెస్టు చేశారని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అసలు అవినీతే జరగలేదని చంద్రబాబు నాయుడు బుకాయిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యతో స్కిల్ స్కామ్లో భారీ దోపిడీ జరిగిందని మరోసారి తేటతెల్లమైంది. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన కుట్రలో చంద్రబాబు అండ్ కోకి సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్వీల్కర్, అప్పటి సిమెన్స్ కంపెనీ ఇండియా ఎండీ సుమన్ బోస్లకు చెందిన 23.54 కోట్ల రూపాయల మేరకు స్థిర చరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ, ముంబై, పూణేల్లో వీరికి ఉన్న చరాస్తులతో పాటు షేర్లు, బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది. గతంలో కన్విల్కర్కు చెందిన 31.2 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఈ దొంగలకు చెందిన 54.74 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ జప్తు చేసింది. ఈడీ తాజా చర్యతో చంద్రబాబు నాయుడి స్కిల్ స్కామ్పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తనపై అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకు తెగబడుతోందని, అందుకే తనని జైల్లో పెట్టారన్న చంద్రబాబు నాయుడి ఆరోపణల్లో పస లేదని ఇప్పుడు జాతీయ స్థాయిలో మరోసారి నిరూపితమైపోయింది. నిజానికి స్కిల్ స్కామ్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో నాటి బాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా నిధులు ఎలా విడుదల చేసింది, ఆ నిధులను షెల్ కంపెనీలకు ఎలా తరలించారు, జర్మనీలోని సిమెన్స్ కంపెనీ యాజమాన్యానికి తెలియకుండా ఆ కంపెనీకి భారత్లో ఎండీగా పనిచేసి మానేసిన సుమన్ బోస్ అనే వ్యక్తి ద్వారా డిజైన్ టెక్ అనే మరో షెల్ కంపెనీ ఎండీ అయిన కన్వీల్కర్ ద్వారా కోట్లాది రూపాయలు చంద్రబాబు నాయుడి నివాసానికి ఎలా వెళ్లాయి, అవి టీడీపీ బ్యాంక్ ఖాతాలో ఎలా పడ్డాయి అన్నవి గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన నివేదికలో బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు A1గా తేలడంతోనే ఆయన్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కేసు పూర్వాపరాలతో పాటు సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపింది. అడ్డంగా దొరికిపోవడంతో తన ఇమేజ్ నాశనమైపోతుందన్న భయానికి చంద్రబాబు నాయుడు తాను నిర్దోషునని, తనపై రాజకీయ కక్ష సాధింపు కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించిందని అప్పట్లో చెప్పుకొచ్చారు. పిల్లికి ఎలక సాక్ష్యంలా అప్పట్లో ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వత్తాసు పలికారు. చంద్రబాబును అరెస్టు చేయడం చూసి తాను చాలా బాధపడ్డానని ఎమోషనల్ డైలాగ్ పలికారు. అయితే నాడు వారిద్దరూ డ్రామాలాడారని నేడు ఈడీ ప్రెస్ నోట్తో తేలిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడి హయాంలో భారీ దోపిడీ జరిగిందని ఈడీ మరోసారి చాటి చెప్పింది. దీంతో నిర్దోషిగా చెలామణి అయిపోదామనుకున్న చంద్రబాబు నాయుడు అండ్ కోకి ముచ్చెమటలు పట్టాయి. మీడియా మేనేజ్మెంట్లో తనకు తానే సాటి అయిన చంద్రబాబు నాయుడు, ఈడీ తాజాగా స్కిల్ స్కామ్ నిందితుల ఆస్తులను జప్తు చేయడంతో రంగంలోకి దిగిపోయారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం రాయించుకున్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ఆంగ్ల పత్రిక యాజమాన్యంతో సన్నిహితంగా ఉండేవారని అంటారు. ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం చూసి సీనియర్ జర్నలిస్టులు విస్తుపోతున్నారు.
అటువంటి వార్తను ఎలా ప్రచురించారని వారు ఆశ్చర్యపోతున్నారు. నిజానిజాలు తేల్చుకోకుండా ఒకరి ప్రయోజనాలు కాపాడేందుకు, వారి ఇమేజ్ దెబ్బతినకుండా రక్షణ కవచంలా ఉండేందుకు తమ పత్రికనే అడ్డు పెడతారా అని వారు మండిపడుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటున్నారు. ఈ ఈడీ ఈ కుంభకోణంలో 23.54 కోట్ల మేరకు ఆస్తుల్ని జప్తు చేశారు. జప్తు చేస్తే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్లో డిజైన్ టెక్ ఎండి వికాస్ వినాయక్ కన్విల్కర్ సీమెన్స్ కంపెనీ ఇప్పటి వరకు ఇండియన్ ఎండి సుమన్ బోస్కి చెందినటువంటి 23.54 కోట్ల స్థిర చరాస్తుల్ని జప్తు చేసినట్లుగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే అసలు ఈ కుంభకోణంలో చంద్రబాబుకి కించిత్ సంబంధం లేదని చెప్పని ఒక అప్పటికప్పుడు హడావుడిగా నిన్న జరిగిన సంఘటన జరిగిన వెంటనే ఇందులో చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ ఒక జాతీయ ఇంగ్లీషు పత్రికకి చంద్రబాబుకి ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఒక న్యూస్ వచ్చింది. అయితే మిగతా వాటిల్లో ఎక్కడ లేదు. నిజంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ వస్తే ఆయన అనుకూల మీడియాలో పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు వేసి మరి ఉధృతంగా రాసి ఉండేవాళ్ళు. దానికి కథలు, కథనాలు, మళ్ళీ ఉపకథనాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అలాంటిది ఏమీ లేదు. కేవలం ఏంటంటే చాలా సింపుల్గా వచ్చింది. చంద్రబాబు నాయుడిని ఈ కేసులో A1గా పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ కాపీని ఈ ఏడాది మార్చిలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిట్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు పంపారు. ఈ కుంభకోణంలో అక్రమాలను వేటాడి వెలుగులోకి తెచ్చిన ఈడీ సిట్ దర్యాప్తులో తేలిన అంశాలపైన దృష్టి సారించి తమ దర్యాప్తును మరింత ఉధృతం చేసింది. అందులో భాగంగానే కన్విల్కర్, సుమన్ బోస్లతో పాటు మరికొందరిని గతంలోనే అరెస్టు చేసి విచారించింది కూడా. ఈడీ తాజా జప్తుతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగినట్టయింది. ఇందులో బాబు పాత్ర ఏమీ లేదని చెప్తూ వచ్చిన టీడీపీ వర్గాల్లోనూ టెన్షన్ మొదలైంది. దూకుడు పెంచిన ఈడీ దోపిడీకి గురైన కోట్లాది రూపాయలు ఎవరి ఖాతాలో పడ్డాయి, వాటి వెనుక ఎవరున్నారు, స్కామ్కు సూత్రధారి ఎవరు, అసలు పాత్రధారులు ఎవరు, లబ్ధిదారులు ఎవరు అన్న కోణాల్లో ఇప్పటికే చాలా ఆధారాలు సేకరించి ఉన్నట్టు సమాచారం. త్వరలోనే సంచలన అరెస్టులు ఉంటాయని అంటున్నారు. ఈ అరెస్టులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం అంటున్నారు. దోపిడీ కళలో చంద్రబాబు నాయుడు భలే స్మార్ట్ అంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. స్కిల్ స్కామ్ను నిశితంగా గమనిస్తే చంద్రబాబు నాయుడు బరితెగింపు ఎంత దారుణమైందో అర్థమవుతుంది. అంతేకాదు తమ దోపిడీని దర్యాప్తు సంస్థలు పట్టుకుని నోటీసులు పంపినా చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేశారు. ఆయన్ను ఆధారాలతో సహా న్యాయస్థానంలో హాజరుపరిస్తే న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు పంపారు. ఆ జైలు శిక్షను కూడా కక్ష సాధింపే అంటూ వచ్చారు బాబు. చివరకు ఆయన హయాంలో నిక్షేపంలా దోపిడీ జరిగిపోయిందని ఈడీ క్లారిటీ ఇచ్చేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015లో ఓ పెద్ద స్కామ్కి ప్లాన్ చేశారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసి వారికి ఉపాధి అవకాశాలు దక్కేలా చేయడానికని చెప్పి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక ఆపరేషన్ డిజైన్ చేశారు నాటి పాలకులు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో 3,300 కోట్ల రూపాయలకు ఓ భారీ ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఇందులో 90% నిధులను సీమెన్స్ సంస్థ సమకూరిస్తే కేవలం 10% మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా పెట్టుబడి పెట్టాలన్నది ఒప్పందం. అయితే సీమెన్స్ సంస్థ ఒక్క పైసా కూడా విడుదల చేయకుండానే ఆగమేఘాల మీద 371 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేయడం, కేబినెట్ ఆమోదం ఇచ్చేయడం, డొల్ల కంపెనీలకు కట్టబెట్టేయడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. నిజానికి ఇలాంటి ఒప్పందం ఒకటి చేసుకున్నట్టు సీమెన్స్ కంపెనీ యాజమాన్యానికి కూడా తెలీదు. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరిని పట్టుకుని పూణేలో ఓ డొల్ల కంపెనీని కలుపుకుని మొత్తం కథ నడిపించేశారు నాటి టీడీపీ పాలకులు. ఇందులో 241 కోట్ల రూపాయలను సింగపూర్లో డొల్ల కంపెనీలకు పంపి వారికి కొద్దిపాటి కమిషన్ చెల్లించి మొత్తం నగదును చంద్రబాబు నాయుడి బినామీల ఖాతాలకు నేరుగా పంపేలా స్కీమ్ పెట్టారు. అసలు ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని ముందుగా కనుగొన్నది జీఎస్టీ అధికారులే. 2018లోనే జీఎస్టీ అధికారుల నిఘాలో పూణేకి చెందిన ఓ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి జీఎస్టీ ఎగ్గొట్టి మనీ లాండరింగ్కి పాల్పడినట్టు తేలడంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికే జీఎస్టీ అధికారులు ఓ లేఖ రాశారు. మీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెద్ద కుంభకోణం జరిగింది, వెంటనే దర్యాప్తు జరిపించి దోషులను బోన్లో నిలబెట్టండి అని అందులో సూచించారు.
అయితే ఆ కుంభకోణంపై దర్యాప్తు జరిపితే మునిగేది తాను తన తనయుడు లోకేషే అని భయపడ్డారో లేక తన బినామీలంతా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందని వణికారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇంత పెద్ద కుంభకోణంపై ఎలాంటి దర్యాప్తుకు ఆదేశించలేదు. పైపెచ్చు ఇదే సమయంలో ఎన్డీఏ నుండి బయటపడ్డ చంద్రబాబు నాయుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీలో అక్రమాలపై దృష్టి సారిస్తే తమ కొంపలు విల్లాలు నిండా మునుగుతాయని భయపడ్డారు. అందుకే నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలు ఏపీలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీ 23 స్థానాలకు పరిమితం కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలతో అధికారంలోకి రావడం జరిగాయి. కేంద్ర జీఎస్టీ అధికారులు మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం గురించి తాము అప్రమత్తం చేసినా చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించడమే కాకుండా మీరైనా ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించండని సూచించారు. ఈ లేఖ అందగానే ఏపీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2014 నుండి 2019 వరకు జరిగిన అన్ని వ్యవహారాలు, లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఐడికి ఫిర్యాదు చేసింది. దాంతో కంపెనీలో ఆడిటింగ్ నిర్వహించేందుకు బృందాలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడి హయాంలో కార్పొరేషన్ వ్యవహారాలు చక్కబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ అండ్ కో తమ హయాంలో సీమెన్స్ కంపెనీ పేరుతో చేసిన చీటింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక్క ఫైల్ కానీ డాక్యుమెంట్ కానీ లేకుండా మాయం చేసి ఉండడం చేత ఆడిటింగ్ చేయడం ఆలస్యమైంది. అయితే మొత్తం మీద కంపెనీలో భారీ కుంభకోణం జరిగిందని, కోట్ల రూపాయలు దోచేశారని నిర్ధారించుకున్నాక నిబంధనల ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు దర్యాప్తులోకి ఎంటర్ అయింది. కుంభకోణంలో పాత్రధారులైన లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్లతో పాటు 26 మంది నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ దర్యాప్తు ఆరంభం కావడంతోనే టీడీపీ శిబిరంలో వణుకు మొదలైంది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, లోకేష్లు గడగడలాడిపోయారు. వారికి ముచ్చెమటలు పట్టాయి. ఇదే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిఐడి పోలీసులు దర్యాప్తుకు పిలిచి ఉంటే పరమ పవిత్రులమైన తమని అన్యాయంగా వేధిస్తున్నారని చంద్రబాబు అండ్ కో న్యాయస్థానాలను ఆశ్రయించి దర్యాప్తు జరగకుండా స్టేలు తెచ్చుకునేందుకు ప్రయత్నించేవారు. కాకపోతే వచ్చింది సిఐడి కాదు, ఈడీ కావడంతో ఏం చెయ్యాలో పాలుపోక నీళ్లు నమిలారు. అసలు సీమెన్స్ కంపెనీతో డీల్ ఓకే అనుకున్న కొద్ది రోజుల్లోనే ఫైళ్లన్నీ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకుపోవడం, నిధుల కేటాయింపును కేబినెట్ క్షణాల్లో ఆమోదించేయడం, ఆ నిధులు డొల్ల కంపెనీలకు తరలించేయడం, అక్కడి నుంచి పచ్చ దొంగల ఖాతాల్లో నగదు జమ అయిపోవడం అంతా కూడా ఆదరబాదరగానే జరిగిపోయిందని ఈడీ దర్యాప్తులో తేలింది. 1,10 లక్షలు అయితే అధికారులే అవకతవకలకు పాల్పడ్డారని అనుకోవచ్చు. ఏకంగా 241 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కొట్టేయడానికి అధికారులు సాహసించరు. అది వారి వల్ల కూడా కాదు. జీఎస్టీ అధికారులు చంద్రబాబు హయాంలో ఈ స్కామ్ ని కనుగొన్న వెంటనే చంద్రబాబు నాయుడు అప్రమత్తమైపోయారు. వెంటనే దీనికి సంబంధించిన ఫైళ్లన్నీ మాయం చేయించారు. అయితే ఎక్కడ పొరబడ్డారో కానీ సచివాలయాల్లో షాడో ఫైల్స్ భద్రంగా ఉంటాయని చంద్రబాబు మర్చిపోయారు. అవే ఆయన ప్రభుత్వంలోని అవినీతిని పట్టించాయి. ఐఏఎస్ అధికారులు నిధుల విడుదల సమయంలోనూ ఇది పద్ధతి కాదని వారించినా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని షాడో ఫైల్స్ ద్వారా బట్టబయలైంది. చంద్రబాబు నాయుడి ఒత్తిడి మేరకే నిధులు విడుదల చేయాల్సి వచ్చిందని ఐఏఎస్ అధికారులు నోట్ ఫైల్స్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇన్ని ఆధారాలు ఉండడం వల్లనే ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్కి ఆదేశించింది. అలా చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారు. అడిగిన వెంటనే బెయిల్ రాకపోవడంతో చంద్రబాబు తరపు న్యాయవాది అసహనానికి గురయ్యారు కూడా. ఇక చంద్రబాబు నాయుడి వదిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే చంద్రబాబు వంటి నాయకుణ్ణే అరెస్టు చేస్తారా అన్నట్టు బాధపడిపోయారు. ఆయన అరెస్ట్ని ఖండించారు. ఆ బీజేపీయే కేంద్రంలో అధికారంలో ఉంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్ర గురించి బయటపెట్టింది కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీఏ కావడం గమనార్హం. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును అరెస్ట్ చేస్తే స్వాతిముత్యాన్ని జైల్లో పెట్టినట్లు టీడీపీ నేతలు హంగామా చేశారు. కుంభకోణాల్లో అడ్డంగా దొరికిపోయినా తాను నిర్దోషినని దబాయించడం బాబుకి కొత్తేం కాదు. స్కిల్ స్కామ్లోనూ అదే చేశారు. తాజాగా ఈడీ ఈ దోపిడీపై క్లారిటీ ఇస్తే చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ తమ అనుకూల పత్రికల్లో కథనాలు రాయించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వదని సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. మీడియా మేనేజ్మెంట్లో ఛాంపియన్ కాబట్టే బాబుకు అనుకూలంగా ఇలాంటి ఫేక్ స్టోరీలు వస్తున్నాయని
వారంటున్నారు. చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ జరిగిందని ముందుగా కనిపెట్టింది కేంద్రానికి సంబంధించిన జీఎస్టీ. కుంభకోణంలో దోపిడీ సొమ్ము షెల్ కంపెనీల ద్వారా ఎలా తరలిపోయిందో ఆధారాలతో సహా పట్టుకొని నివేదికను రూపొందించింది కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కుంభకోణంలో దోపిడీ సొమ్ము షెల్ కంపెనీల ద్వారా ఎలా తరలిపోయిందో ఆధారాలతో సహా పట్టుకొని నివేదికను రూపొందించింది కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఏపీ సిట్ అధికారుల దర్యాప్తును కూడా పరిశీలించి వందల కోట్ల రూపాయలు ఎలా సైఫన్ అయ్యాయో చాటి చెప్పింది కూడా ఈడీ. ఈ క్రమంలో చాలా మంది నిందితులను, అనుమానితులను కూడా ఈడీ విచారించింది. చాలా మందిని అరెస్ట్ చేసింది. గతంలో 31.20 కోట్లు, ఇప్పుడు 23.54 కోట్ల మేరకు ఆస్తులు జప్తు చేసింది కూడా ఈడీని. చంద్రబాబు నాయుడును జైలుకు పంపమని ఆదేశించింది రాజ్యాంగబద్ధమైన ఏసీబీ న్యాయస్థానం. ఇందులో చంద్రబాబు పైనో మరొకరిపైనో రాజకీయ కక్ష సాధింపుకు ఆస్కారం ఎక్కడుంది? కానీ చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో ఆ సాకే చెప్తున్నారు. దీనికి పవన్ లాంటి వందిమాగదులు తందానా అంటున్నారు. సరే, అనుకూల మీడియాలు ఎలానూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే జాతీయ స్థాయి ఆంగ్ల దినపత్రిక కూడా గీతలు దాటి చచ్చు వార్తలు రాసి బాబుకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు సాహసించడం దుర్మార్గమే అవుతుంది. ఈడీ ఈ మాత్రం స్టెప్ వేయటమే గొప్ప విషయం కింద చూడాలి. అంటే ఆ కేసులో వాస్తవాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడమే. అది వదిలేసి చంద్రబాబు గారికి అప్రదిష్ట వస్తుందని, తెలుగుదేశం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి దాన్ని కవరప్ చేయడానికి ఇతరత్ర హామీలు ఇవన్నిటిని డైవర్ట్ చేస్తూ దాటితో పాటు దీన్ని కూడా డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు గారికి క్లీన్ చిట్ ఇచ్చేసిందని రాస్తున్నారు. మరి డక్కన్ క్రానికల్లో ఇదే వార్త ఏమని రాసిందంటే దాంట్లో ఈ అటాచ్ అయినటువంటి ఆస్తులతోటి చంద్రబాబుకు సంబంధం లేదు అని రాసింది. లేదని ఈడీ వర్గాలు చెప్పాను. చంద్రబాబుకు సంబంధం ఉందని, డిజిటెక్ ఆస్తులతో చంద్రబాబుకి సంబంధం ఉందని ఎవరు చెప్పారు? ఈడీ చెప్పలేదుగా. చెప్పినట్టు ఎవరైనా రాశారా? ఓవరాల్గా ఈ కేసు వాస్తవమైందని, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడంలో అర్థం ఉందని చెప్పేటువంటి సంకేతం ఇది ఇచ్చింది. ఆ మాటకొస్తే మీడియాకే కాదు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్వతంత్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కూడా చంద్రబాబుకో మరొకరికో క్లీన్ చిట్ ఇచ్చే హక్కు లేదు. తాము దర్యాప్తులో కనుగొన్న వాస్తవాలతో దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలకు నివేదికలను సమర్పిస్తాయి. వాటితో పాటు సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే న్యాయస్థానాలు ఎవరినైనా దోషి అని కానీ నిర్దోషి అని కానీ తీర్పునిస్తాయి. అంతేకాని ఎవరు పడితే వారు క్లీన్ చిట్ ఇవ్వరు. ఆ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక, జాతీయ ఆంగ్ల దినపత్రిక చంద్రబాబు నాయుడు నిర్దోషి అని తేల్చేస్తున్నది. అసలు నిజానికి ఇదంతా చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా ఎవరు నిర్దోషులో ఎవరు దోషులో తేల్చే అధికారం లేదు. అవి కోర్టులు చూసుకుంటాయి. ఏ ఆధారాలు లేకుండా ఓ పత్రిక ప్రచురించడం అంటే అది ఎవరో చెప్పి రాయించుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎవరు చెప్పి రాయించుకున్నారు అనేది స్పష్టం అక్కడ. చంద్రబాబు నాయుడు కోటరీ చాలా శ్రమపడి మీడియా ద్వారా తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ అవి వర్కౌట్ కావంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు సీఎం కాగానే తమ అనుయాయులపై ఉన్న కేసులను ఆఘమేఘాలపై కొట్టివేసి వారిని నిర్దోషులుగా ప్రకటించేందుకు సాయశక్తిలా కృషి చేశారని, కానీ స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు అలా క్లీన్ చిట్ దక్కే అవకాశాలు లేవని వారు అంటున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ కేసులు ఉన్నాయో అన్నీ కూడా వెతికి ప్రత్యేకంగా జీవోలు తెప్పించి ఆ కేసులన్నిటినీ కూడా ఆయన తీసేస్తున్నారు. తాజాగా వెరీ లేటెస్ట్గా కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఉన్నటువంటి కేసులు కొన్ని, అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు మీద ఉన్నటువంటి కేసులు కొన్ని, ఇలాంటివన్నీ కూడా ఆయన తొలగించేస్తారు. ఎక్కడెక్కడ వీళ్ళందరూ కూడా చాలా క్లీన్ ఇమేజ్ వచ్చేయాలని. కానీ తను క్లీన్ ఇమేజ్ తెచ్చుకోవడం అనేటువంటిది ఈ స్కిల్ స్కామ్లో మాత్రం ఖచ్చితంగా కష్టం అనేటువంటిది మనం చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు నిత్యం ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిపోసిన రోజుల్లోనే చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు వచ్చినా స్పందించని ఈడీ ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న సమయంలో బాబు అవినీతిని పూర్తిగా బట్టబయలు చేస్తుందా లేదా అన్నది అనుమానమే అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కోమటిరెడ్డి శ్రీనివాసరావు. ఈయన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో సభ్యుడైనప్పటికి కూడా, ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా ఈడీ ఇట్లా ఎలా చేసింది, నిజంగా చేస్తుందా? గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడే మోడీ గారిని చాలా తీవ్రమైనటువంటి దుర్భాషల నుండి విమర్శలను చేసిన తర్వాత, ఆయన పిఎస్ దగ్గర 2,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని చెప్పిన తర్వాత ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత కూడా
చంద్రబాబు గారిని కేంద్రం ఏం చేయలేదు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు ఈడీ ఈ కేసులో ముందుకు వెళ్తుందా, ఇది దూకుడవుతుందా అంటే నాకైతే డౌటే. తనని తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు నిజంగానే తాను నిప్పైతే అది నిరూపించుకోవటానికి స్కిల్ స్కామ్ ని మించిన మంచి అవకాశం మరోటి ఉండదంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, నేను నిప్పుని, నన్ను ముట్టుకుంటే కాలిపోతారు, నాకు చెదలు పట్టదు. 18 కేసులు 19 కేసుల్లో స్టేలలో ఉంటాడు ఆయన. పైనుంచి నేను నిప్పుని, నాకు చెదలు పట్టవు, నన్ను ముట్టుకుంటే కాలిపోతారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నిజమే నిప్పే. మరి ఆ నిప్పే అని అనుకున్నప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇప్పటికైనా ఆయన చెప్పొచ్చు, అప్పుడు జరిగింది వాస్తవమే, ఓ వీళ్ళు చేసినారు, వీళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్తే బాగుంటుంది. అట్లా కాకుండా ఇప్పటికీ ఆయన ఇంకా నాకేం సంబంధం లేదు, అసలు నేరమే జరగలేదు, 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు కోసం ఈ కేసులు పెట్టింది, సిఐడిని ఉపయోగించుకున్నది, ఇట్లాంటి మాటలని మాట్లాడుతున్నాడు ఆయన. అది సరైనది కాదు. స్కిల్ స్కామ్ లో ఇంతవరకు జరిగిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలన్నీ నివేదికల రూపంలో ఉన్నాయి. వాటిని చంద్రబాబు నాయుడు కానీ మరొకరు కానీ ఇప్పుడు మార్చలేరంటున్నారు న్యాయరంగ నిపుణులు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తాము సేకరించిన ఆధారాలను యథాతథంగా కోర్టులకు సమర్పిస్తే నిజమైన దోషులు శిక్ష నుంచి తప్పించుకునే వీలే ఉండదంటున్నారు వారు. అప్పుడు దోపిడీకి పాల్పడిన వారు ఎంతటి అనుభవజ్ఞులైనా తప్పించుకోలేరని వారు హెచ్చరిస్తున్నారు.